గారు ఓకే ఈ విషయంపై బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. బండారు రామ్మోహన్ గారు, బీజేపీ స్టాండ్ మాత్రం చాలా క్లియర్గా ఉంది. రాష్ట్రానికి సంబంధం లేని మీనాక్షి నటరాజన్ గారు ఏదైతే పాదయాత్ర చేయబోతున్నారో దాంట్లో రాంగ్ మెసేజ్ వెళ్తుందని చెప్తున్నారు. బీఆర్ఎస్ అయితే ఆ పాదయాత్రను వెల్కమ్ చేస్తూనే ఆమె మీద విమర్శ చేస్తున్నది. కేవలం కాంగ్రెస్కు సంబంధించిన అంటే రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ ఏదైతే పడిపోతుందో ఆ గ్రాఫ్ను గమనించిన అధిష్టానం ఈరోజు నటరాజన్ గారిని ఇక్కడ పాదయాత్ర చేయడానికి అనుమతించి చెప్తున్నారు. కాంగ్రెస్కు సంబంధించిన అధికార ప్రతినిధి అయినటువంటి కార్తిక్ గారు చాలా క్లియర్గా చెప్పారు. గ్రాఫ్ పడిపోవడం కాదు, ఇంకా గ్రాఫ్ పెరుగుతూనే ఉన్నది రేవంత్ రెడ్డిది. దీనివల్ల ఇంకా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఏదైతే అవలంబించిన ఈ నిర్ణయాలు ఆ సంక్షేమ పథకాలు చేరుతున్నాయా లేదా అనే దిశలో వెళ్ళి చూడడానికే, పరీక్షించడానికే వెళ్తున్నారని చెప్తున్నారు. పూర్తిగా దీని మీద మూడు పార్టీలు తన వైఖరిని ఎప్పుడైతే చెప్పారో ఆ విషయంపై యాజ్ విశ్లేషకునిగా మీరు దీన్ని ఎలా స్పందిస్తారు, ఎలా విశ్లేషిస్తారండి? జమల్ గారు, మీకు అట్లాగే జితేంద్ర గారికి, అమరేందర్ గారికి, సానిల్ గారికి నమస్కారం. కూడా వాళ్ళు తిట్టుకొని మొత్తం అన్ని విషయాలు మాత్రం బయట పెట్టుకున్నారు. ప్రజలందరూ చూస్తున్నారు కదా ఏంటంటే ఎవరు కరెక్ట్ ఎవరు లేదు వాళ్ళు నిర్ణయిస్తారు. ముఖ్యంగా మీనాక్షి శాస్త్రి గురించి అందరికీ మంచి అభిప్రాయం బీజేపీ. ఎందుకంటే ఒక కట్టను కాంగ్రెస్ కార్యకర్త ఎక్కడ కూడా భేషజాలకు పోతలేదు. వచ్చినప్పటి నుంచి గతంలో చూసాం కదా, ఇన్ఛార్జీలు దీపాదాస్ మున్షి అయితే ఒక రాణిలాగా వ్యవహరించారు. ఈ మాట అంటుండండి. ఎందుకంటే ఆయన మొత్తం అంతా స్టార్ హోటల్లో వండుకుంటా వీళ్ళ మీద డామినేట్ చేసారు, దాని మీదే కంప్లైంట్ చేశారు. ఇప్పుడు మీరు గతంలో దిగ్విజయ్ సింగ్ గారి నుంచి ముందు పెడితే కొన్ని ఆరోపణలు ఉంటాయి. దిగ్విజయ్ సింగ్ గారు అయితే పూర్తిగా రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు విన్నారని అవన్నీ ఆరోపణలు ఉంటాయి. కనుక ఇటువంటి ఆరోపణలు ఏమీ లేకుండా గత 6 నెలలుగా మనకు మీనాక్షి నటరాజన్ గారి మీద మిగతా పార్టీలు కూడా మంచి గౌరవం ఉంది కాదంటండి. కానీ సమస్య మీది. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ దీర్ఘాల సంవత్సరం వచ్చింది, లోకల్ నాయకత్వం లేకనా అనే సమస్య వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా మొదటి నుంచి కూడా ఆంధ్ర నాయకత్వాన్ని మెచ్చుకున్నంతగా తెలంగాణలో ఉన్న నాయకుల్ని, ముఖ్యమంత్రులు వెంకటరావు గారు అయ్యారు, అంతకుముందు చెన్నారెడ్డి గారు, 2 సార్లు చెన్నారెడ్డి గారు అయ్యారు, అంజయ్య గారు అయ్యారు. ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్న తర్వాత కూడా వీళ్ళందరినీ మెచ్చుకొని మాట మాత్రం రాజశేఖర రెడ్డి గారిని చెప్తాం. నిజంగా చెప్పాలంటే తెలంగాణకు ద్రోహం చేసింది రాజశేఖర రెడ్డి గారికి పరిపాలన ఉంటే. ఇంకా తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఇంకా ఆంధ్ర నాయకత్వాన్ని ఇంకా కీర్తిస్తున్నారంటే కొంచెం అది భావదారిద్ర్యం అంటున్నాను. స్వామిలు గారు ఏమనుకోవద్దంటే మీ గురించి కాదు, కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నారు. సమస్య ఎక్కడ వస్తుందంటే ఇక్కడ ఇంకా మనకు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటున్నారంటే ఏం చెప్పుకుంటారు? చేసిన ద్రోహం గురించి చెప్పుకుంటారు. మంచి ఎప్పుడైనా ఉంటుంది కాదంటలేను. 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గురించి చెప్పుకుంటలేమా? కాదంటలేము. కానీ కేవలం ఇంకా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మీదనే ఆధారపడి ఇంకెందుకు ఉంటుంది అంటే రెడ్ల పెత్తనం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి ఉన్నది స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ అస్తిత్వ పోరాటంలో పాటు కుల పోరాటం కూడా జరుగుతుంది. వాళ్ళ బీసీల ఆత్మగౌరవ పోరాటం జరుగుతుంది. మేమెంతో మాకంతా అనే సరిగ్గా జరుగుతుంటుంటే ఇంకా మీకు రెడ్డి ముఖ్యమంత్రులను కూడా కీర్తిస్తూ ఇంకా కాంగ్రెస్ పార్టీకి వాళ్లే వారసులుగా, వాళ్లే ఐకాలుగా భావిస్తే మాత్రం ఏమీ చేయలేము. స్పష్టంగా చెప్తున్నా. ఇవాళ మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే లోకలోకలు ఉన్నాయి. ఈ లోకలోకలు తగ్గించుకుని అంతర్గత పోరులో మీరు ఏం చేసుకుంటారో ఎవరికి సంబంధం లేదు. మిత్రి గారు అందుకే అన్నారు, ఎవరెవరు ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటామన్నా. ఇవాళ ఒక్కసారి నియోజకవర్గాలు చూడండి. ఏ నియోజకవర్గాలు ఎంచుకున్నారు? ఎస్సీ నియోజకవర్గాలు 3-4 ఉన్నాయి, ఎస్టీలు కూడా ఒకటి ఉన్నాయి కదా. పరిగితో 100 పరిగి ఎస్సీ నియోజకవర్గం. తర్వాత అందోరు రాజ్నాథ్ మహాత్మా నాయకుడు అది. ఆ తర్వాత ఆర్మూరు అది ఎస్సీ కాదు. తర్వాత ఖానాపూర్ ఎస్టీ, తర్వాత చొప్పదండి ఎస్సీ, తర్వాత పట్టణపేట. ఇవన్నీ ఆల్మోస్ట్ అవే కదా నియోజకవర్గాలన్నీ కూడా. అందుకని ఏమంటుందంటే ఇవాళ ఎస్సీ నియోజకవర్గాలు, ఎస్టీ నియోజకవర్గాలు ఒక్కటి తప్ప మిగతా అన్ని కూడా ఉన్న సందర్భంలో ఎన్నుకునే పద్ధతిలో నేను చూస్తున్నా ఏంటంటే ఇక్కడ వరంగల్ జిల్లాకు వస్తే వరంగల్ జిల్లా లోకలు ఏమున్నాయో కలపడానికి అని చూస్తున్నాను సార్. నిజామాబాద్ లో మంత్రివర్గంలో స్థానం లేదని వాళ్ళు అసంతృప్తున్నారు. కనుక మీనాక్షి నటరాజన్ యాత్ర అనేది ప్రజలను ఉద్దేశించి కంటే పార్టీ శ్రేణులను సమన్వయపరచడానికి నేను అనుకుంటున్నాను. అంతవరకు తప్పలేదు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్కి ఏమి అధికారం ఉందని పాదయాత్ర చేస్తుంది? ఎందుకంటే మహేష్ గౌడ్ గారు పార్టీ పాదయాత్ర అంటే ఎవరు వద్దన్నారు, కానీ ప్రభుత్వ కార్యక్రమంగా ఇది నడిపోతుంది. నెంబర్ 1 ప్రజలకు సంబంధం లేదు. పార్టీ కార్యక్రమం నడుపుకుంటే ఎవరు వద్దన్నారు. రెండవది కూడా ఏమైతుందంటే వాళ్ళ పార్టీ కార్యక్రమం నడుపుకునే క్రమంలో కూడా ఏం సమాధానం చెప్తామని అంటే చాలా వరకు పంచాయతీ ఎన్నికలు జరగలేదు. కింది స్థాయిలో నాయకత్వం లేకుండా మన జితేంద్ర గారు మీరు క్లోజ్ చేసుకోండి, మీరు మ్యూట్ చేసుకోండి, జితేంద్ర గారు మ్యూట్ చేసుకోండి. అయితే నేనేమంటున్నానంటే ఇక్కడ వీళ్ళు ఏమి సాధించామని చేస్తున్నారని ఒక మాట వస్తున్నది.
రెండోది కూడా ఈ సమయం సందర్భం అవునా అంటే ఎవరు ప్లాన్ చేసిందో తెలియదు నాకు, కానీ ఎవరైనా సాయంత్రం పాదయాత్ర ఎవరు పెట్టుకో ఎస్, సాయంత్రం 5 గంటల నుంచి వెళ్ళి పాదయాత్ర కదా. ఇప్పుడు వర్షాకాలం భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మొన్నటిదాకా 3-4 రోజులు సూర్యుడే కనపడలేదు కదా తెలంగాణ. నేను బెంగళూరులో ఉన్నాను కానీ చెప్తున్నాను కదా, కనపడతలేదు కదా. మరి అటువంటిప్పుడు ఉదయం పాదయాత్ర చేసి సాయంత్రాలు మీటింగ్ ఉంది. రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేను కవర్ చేసేవాడిని జర్నలిస్ట్ గా. రాజశేఖర్ గారి పాదయాత్ర పొద్దున సాయంత్రం సాగేది, కానీ రాత్రి తొందరగా పడుకునేవాళ్ళు. 7 గంటల కల్లా వచ్చి క్యాంపులో ఉండేవాళ్ళు. ఇది అట్లా కాదు. అయిన తర్వాత పాదయాత్ర అయితే నాకు ప్లాన్ చేసింది ఎవరో కానీ ఇది పెద్దగా బౌన్స్ అయ్యే పరిస్థితి. వర్షం వస్తే పాదయాత్ర క్యాన్సిల్ అవుతుంది. మిగతా శ్రమదానం అంటారా? శ్రమదానం ఎక్కడెక్కడ చేస్తారో తెలియదు. మొత్తం మీద ఈ 6 నియోజకవర్గాలలో 6 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల్లో ఈ కప్పల తక్కడను కలపడానికే మీ తిరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె ఇక్కడ పిలిపించి అయిపోయింది, సమీక్షలు అయిపోయింది. ఇప్పుడు అక్కడికి పోతే అక్కడ ఉదాహరణకు వరంగల్ జిల్లా ఉంది. కడియం శ్రీహరి గారు వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ ఉంటే మంత్రివర్గంలో ఉన్న సురేఖ గారు ఒక దిక్కున్నారు. మరి దాన్ని సమన్వయం చేయాలంటే అందరు వస్తారా రాలా తేలుతుంది రేపు పొద్దున అంటున్నాను. ఒక మంచిదే లిట్మస్ టెస్ట్ ఇది. ఒక రకంగా చెప్పాలంటే గ్రాఫ్ పడిపోయిందా పెరిగిందా అంటే లిట్మస్ టెస్ట్ గా పనిచేస్తుంది. నెంబర్ 1. రెండో మాట చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు పాదయాత్ర చేస్తే వచ్చే ప్రజా సమస్యలు తీర్చడానికి వస్తారు కదా, ప్రజలైతే వస్తారు కదా. అయ్యా మాకు రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండ్రు, మరి రైతు బంధు నడుచుకోవాలి, సమాధానం చెప్పాల్సి ఉంటది. ఇప్పుడు ప్రజల కోసం పోయినాక మేము సమాధానం చెప్పమంటే అది పోలీస్ పహారాలు జరిగితే రానియరవన్నీ కూడా కాదు, ప్రజల వద్దకే పోతుంది పాలన అంటే చాలా ఆహ్వానించాలి. నేను చెప్తున్నాను కదా, మన ఎవరు మన అమరేందర్ అన్నట్టు పూర్తిగా స్వాగతిస్తున్నాను నేను కూడా. ఎందుకంటే ఇది ప్రజలకు కూడా తెలుస్తుంది. లిట్మస్ చేస్తే అనుకుందాం, పడిపోయిందా మంచిదో తెలవని అంటున్నాను నేను. మంచిదే, కనుక ప్రజలు ఏమనుకుంటారో తెలవడానికి ఇవాళ కాదు, రాజుల కాలం నుంచి కూడా ఇది ఉండేది. ఇప్పుడు బహిరంగంగా పాదయాత్ర చేసుకుంటూ పోతున్నాడు. ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు గారు ఉన్నారు కనుక దీంతో పాటు రేవంత్ రెడ్డి గారిని కొంచెం పక్కకు పెడుతున్నారనే మాట కూడా వస్తున్నది. గమనించాలి. పట్ట ప్రజలందరికీ ఒక అవమానం. నేను మొన్న చూశాను ఢిల్లీలో పొన్నం ప్రభాకర్ గారు, నాకైతే నేను కూడా అవమానపడ్డా అంత ఫీల్ అయినా. మన ముఖ్యమంత్రి ఆయన రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ అయితే ఇంకేది మన మన తెలంగాణ ముఖ్యమంత్రిని అక్కడ రాహుల్ గాంధీ దగ్గర బయటకు నిలబెట్టింది కదా, గేట్ బయటకు నిలబెట్టి మాట్లాడుతున్నాం, గేట్ బయట నుంచి లోపలికి పోనీయలేదు. ఇది మనకు అవమానం కదా. గతంలో ఆత్మగౌరవ పోరాటం ఎందుకు వచ్చింది? ఆనాటి అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించడం కల్లా మన ఆత్మగౌరవ పోరాటం వచ్చింది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇవాళ తెలంగాణ పరిమితం కావచ్చు. నాకైతే మొన్న ఈ ఢిల్లీకి నిసాల పర్యటనలో రాహుల్ గాంధీ దగ్గర అవమానపడుతున్నారు. బీజేపీ నాయకులు రాణిస్తున్నారు, మంత్రులందరూ రాణిస్తున్నారు. రేపు పొద్దున అపాయింట్మెంట్ అడిగితే ప్రధానమంత్రి కూడా ఇష్టట్టున్నారు. కానీ తమ పార్టీలోనే ఇది ఎందుకు జరుగుతుంది, అవమానం ఎందుకు జరుగుతున్నది? కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేయాలి. ఇంకా మనము ఢిల్లీ పైన చెప్తాం, ఢిల్లీ వాళ్ళు మనకు బాధ్యతగా ఉండాలి. ఢిల్లీ వాళ్ళు మనం చెప్పినట్టు వినాలి. రేవంత్ రెడ్డి గారు మంచి నాయకత్వం, నిజం రాజశేఖర రెడ్డి గారి తర్వాత మంచి పేరు తెచ్చుకున్నాం. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు వాళ్ళు చెప్పినట్టు మనం వినా అంటే రేవంత్ రెడ్డి గారి మీద స్పై కెమెరా లాగా ఇవాళ మీనాక్షి నటరాజన్ ప్రవర్తిస్తుందని నేను అంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది చెట్టుకు మళ్ళీ అక్కడ కనిపిస్తుంది. దాని వల్లనే అది మంచి మాట. ఎక్కించి చెప్పదు ఆమె మాత్రం ఒక మంచిది ఏంటంటే మంచి ఉన్నట్టు చెప్తున్నది. కనుక మరి రేవంత్ రెడ్డి గారు గ్రాఫ్ పడిపోయిందా లేదా అంటే మొదటి మాట మీ అర్థం నేను ఏకీభవిస్తున్నాను. పడిపోవడం వల్లనే ఆమె మీద సూపర్ సీఎం గా పెడుతున్నారు అనే మాట వస్తుంది. కాంగ్రెస్ వర్గాల నుంచి నేను విన్నా, నా మిత్రుల నుంచి కాంగ్రెస్ వర్గాల్లో నా మిత్రులు ఉన్నారు కనుక వాళ్ళతో విన్నది ఏంటంటే మా రేవంత్ రెడ్డి గారి మీద స్పై కెమెరాలకు పనిచేస్తున్నది. అసలు ముఖ్యమంత్రిని సూపర్ సీడ్ చేసుకు ఆమె ఉన్న అవగాహన అని ఒక మాట వస్తుంది. ఈ బదనామం వస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం. ఏమైనా సరే ఈ పాదయాత్రలో లుకలుకలు పోవాలి, కాంగ్రెస్ పార్టీ వాస్తవాలు తెలుసుకోవాలి, గ్రామాల్లో ఏం జరుగుతుంది, పల్లెల్లో ఏం జరుగుతుంది, ప్రజల అభిప్రాయం తెలుసుకుంటే దాన్ని సరిదిద్దుకుంటే మంచిదే. అయ్యగారు ఏం చేస్తున్నారు అంటే చేసిన తప్పులు మళ్ళీ దిద్దుకోవాలి, చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా మంచిదే నేను అంటాను. రైట్ సార్, ఇదే విషయంపై మరొకసారి మనం ఒకసారి సామిల్ కార్తిక్ గారి దగ్గర వెళ్దాం. జై బాబు.